హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 14 స్టార్ట్ అయిపోయింది. ఇవాళ నామినేషన్స్ ఉన్నాయి. ఫోటోని బర్న్ చేసి ఎవరు టాప్ 5కి అనర్హులో చెప్పాలి. ఇందులో గొడవలు అయ్యాయి. నిఖిల్ వర్సెస్ గౌతమ్, విష్ణు వర్సెస్ గౌతమ్, విష్ణు వర్సెస్ అవినాష్ అండ్ నిఖిల్ వర్సెస్ రోహిణి. సో ఈ విధంగా అయితే అయ్యాయి. అండ్ ఇంకొకరు సెకండ్ ఫైనలిస్ట్కి టాస్క్ కూడా స్టార్ట్ అయింది. ఇంకొకరు డైరెక్ట్ వెళ్ళిపోతారు ఓటింగ్తో సంబంధం లేకుండా. అండ్ మనం పెట్టిన యూట్యూబ్ పోల్స్లో అన్నిట్లో నిఖిల్ టాప్ వచ్చాడు. మందే కాదు, పెద్ద పెద్ద ఛానల్స్ అన్నిట్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు. అండ్ వెబ్సైట్ పోల్స్లో రకరకాలుగా ఉంది. సో మన యూట్యూబ్ పోల్ దాదాపు లక్షల పైన ఓటేశారు. సో అందులో అయితే నిఖిల్ టాప్లో వచ్చాడు, సెకండ్ గౌతమ్ వచ్చాడు. మన వెబ్సైట్ పోల్ ఎలా ఉందో ఇప్పుడు చూస్తూ మాట్లాడదాం. ఇవాళ నైట్ అయితే అఫీషియల్ స్టార్ట్ అవుతుంది. ఇది అఫీషియల్ ఓటింగ్ అయితే కాదు. మీ విన్నర్ ఎవరైనా గట్టిగా కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో ఈ పోల్ లింక్ను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, ఓటేది వేయండి. నిఖిల్ టాప్లో కనిపిస్తున్నాడు, ప్రేరణ సెకండ్ కనిపిస్తుంది, ఇందులో విష్ణుప్రియ థర్డ్ అండ్ గౌతమ్ అయితే ఫోర్త్ కనిపిస్తున్నాడు, నబిల్ ఫిఫ్త్ కనిపిస్తున్నాడు, రోహిణి లీస్ట్లో కనిపిస్తుంది. అండ్ సెకండ్ టాస్క్లో అయితే ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, డైరెక్ట్ వాళ్ళకి ఓటింగ్తో సంబంధం ఉండదు. సో ఇవాళ అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ పట్టించుకోకుండా అఫీషియల్లో మీరు గట్టిగా ఓటింగ్ అయితే వేసుకోండి. జస్ట్ 1-2 వీక్స్ మాత్రమే ఉంది కాబట్టి, ఎందుకంటే ఒక్కొక్క అనఫిషియల్ పోల్ ఒక విధంగా ఉంది. అండ్ మ్యాక్సిమం యూట్యూబ్ అన్ని పోల్స్లో నిఖిల్ ఉన్నాడు, కొన్ని అనఫిషియల్ పోల్స్లో గౌతమ్ ఉన్నాడు. సో రకరకాలుగా ఓటింగ్ అయితే ఉంది. సో అఫీషియల్ స్టార్ట్ అయ్యాక అందులో గట్టిగా ఓటింగ్ అయితే వేయండి ఫ్రెండ్స్.